నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. నేను వర్మ. వైనాట్ 175 సింహం సింగిల్. ఇది వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో ప్రచారం చేసిన ట్యాగ్లైన్. సో ఆ తర్వాత పరిణామం మనం చూసాం. 11 సీట్లకు పరిమితం, 151 నుంచి 11కి పడిపోయిన పరిస్థితి. సరే, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికీ ఉండకూడదు ఏ ఫీల్డ్లో అన్నప్పటికీ కూడా. రాజకీయ నాయకులకు కూడా అదేం అతీతం ఏం కాదు. సో ఆ రకంగా చాలా కాన్ఫిడెంట్గా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎట్టి పరిస్థితుల్లో మనమే కొడతాం, 151 కొట్టిన వాళ్ళు ఇంకో 14 కొట్టేలేమా అన్న ఆలోచనతోటే ఉన్నారు తప్పించి ఆ రకంగా వర్కౌట్ అవుతుందా అవ్వదా అనే ఆలోచన అయితే సరిగ్గా చేయలేదేమో. ఆ 24 మనం ఈజీగా కొట్టేస్తాం, 150 నుంచి 24, 175 నియోజకవర్గాలు, 157 కొట్టిన వాళ్ళని 24 కొట్టలేమా అనే పరిస్థితి. సో కట్ చేస్తే ఏమైంది, 11 సీట్లకు పరిమితం అయిపోయింది. సింహం సింగులు, సింహం సింగులు, సింహం సింగులు. రాజకీయాల్లో సింగిల్గా వెళ్ళాలని అది మ్యాండేటరీ ఏం కాదు కదా. ఖచ్చితంగా సింగిల్గా వెళ్తేనే గొప్ప, సింగిల్గా వెళ్ళకపోతే గొప్ప కాదు. 3 పార్టీలు వెళ్తే ఏముందిలే, లేకపోతే 4 పార్టీలు వెళ్తే ఏమవుతుంది, ఈ రకంగా ప్రచారాలు చేసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఏం లేదు. సో కట్ చేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులకి వైసీపీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏపీలో వైసీపీ కూటమి, జగన్ కొత్త టీం. 2 అంశాలు. ఒకటి, ఎవరితోటైనా కలిసి వెళ్తే తప్పేంటి, ఎంతో కొంత యాడ్ అవ్వడమే కదా. ఒకరినొకరు కలుపుకుంటూ వెళ్తే ఎంతో కొంత బర్డెన్ తగ్గుతుంది, కొద్దిగా యాడ్ అవుతుంది. అదే 5% అవనివ్వండి, 3% అవనివ్వండి, 2% అవనివ్వండి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే 1000 ఓట్లతో కూడా ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. 1000 ఓట్లు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. సిపిఐలు, సిపిఎంలు ఇలాంటివన్నీ కూడా 5000, 10,000, 15,000, 20,000 తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఇప్పుడు ఎందుకు వెళ్ళకూడదు, కలిసి వెళితే కలదు సుఖం, ఇది కదా పెద్దలు మాట్లాడేది. మరి ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారా? ఇప్పుడైతే ఎవరైతే ఇప్పటి వరకు ఆయన వెనకాతలు ఉన్నారో టీము 151 మంది. సో వాళ్ళందరిలోని కూడా చాలామందికి బై బై చెప్పేమంటున్నారని ఆయనే ఇంటికి పంపించేసే ఆలోచనలో ఉన్నారు. కొత్త టీమును రెడీ చేస్తున్నారు. చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమిని ఎదుర్కోవాలి అంటే చాలా బలమైన వాళ్ళు ఉండాలి. బలం మీన్స్ ఏంటంటే, నేను చెప్పేది బాడీ గురించి నేను చెప్పట్లేదు. ఆర్థికంగా అవనియండి, లేకపోతే లోకల్గా వాళ్ళకు ఉన్న గ్రిప్ అవనియండి, ప్రజల్లో వాళ్ళు మమేకమైన అంశం అవనియండి. అంతేగాని మేము గెలుస్తాము, నియోజకవర్గాన్ని పట్టించుకోము, మా ఇష్టం వచ్చినట్లుగా మేము తిరుగుతాము, ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడతాం అనే వాళ్ళందరికీ కూడా ఈసారి రామ్ రామ్ పలికేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారని. మరి జగన్మోహన్ రెడ్డి గారి కొత్త టీం ఎవరు ఉండిపోతున్నారు, అసలు ఆయన ఏం చేయబోతున్నారు, ఎవరితో కలిసి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. నానాటికి పతనం అవుతున్న వైసీపీ అంటూ ఇప్పటికే ప్రచారం, రోజు రోజుకి బలపడుతున్న కూటమి అంటూ పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. సో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదంటున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో రానిమంటున్నారు. 15 ఏళ్ళు కలిసి ఉంటామని వాళ్ళు డైరెక్ట్గానే సవాలు విసురుతున్నారు, శబదాలు కూడా చేస్తున్నారు. ఇక పాలనలో దూసుకెళ్తున్న కూటమి అంటూ భారీగా ప్రచారాలు, ప్రభుత్వంతో పోరాడలేకపోతున్న వైసీపీనా అంటూ వాళ్ళ మీద కూడా స్టోరీలు పడుతున్నాయి. చాలామంది నేతలు బయటికి వెళ్ళిపోయారు. ఉన్న నాయకులు పోరాటాలు చేయట్లేదు. మనం చూసాం, చాలామంది వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యమైన నాయకులు అందరూ ఉన్నాయి. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లో పెద్దగా తిరగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏదో సీరియస్ అయితే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. వాళ్ళని నేను వంశీను, లేకపోతే కొడాల నాని గారని, లేకపోతే రోజా గారని, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ మీద అసంతృప్తులు ఉన్నాయి, తీవ్ర అసంతృప్తులు ఉన్నాయి. వీళ్ళ వల్ల వర్కౌట్ అవ్వదు. అనిల్ యాదవ్, నెల్లూరు ఇలాంటి చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరూ పరిస్థితి ఏంటి, జోగి రమేష్ వీళ్ళందరూ జైల్లో వెళ్ళిన వాళ్ళు కొందరు, నియోజకవర్గాల్లో తిరగని వాళ్ళందరూ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్లోనే వైఎస్సీపీ ఉన్నది. వీళ్ళని నమ్ముకుంటే గట్టెక్కలేము. 29కి పెద్దగా ఫైట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. సరే, గెలుపు ఓటములు అన్నది ఆ రోజు ప్రజలు డిసైడ్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ 151 నుంచి 11కు వస్తుందని ఎవరు ఊహించలేదు. అప్పుడు 23 ఉన్న తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో 164 నియోజకవర్గాలు కొల్లగొడుతుందని ఊహించలేదు. కూటమి పెట్టుకుండి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో గెలుస్తారని ఎవరు ఊహించలేదు. బీజేపీ అసలు నోటాతో పోటీ పడే బీజేపీ కూడా సీట్లు గెలుచుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యం ఏంటంటే, ఆ టైంలో ప్రజలు వాళ్ళకి ఏం తోస్తారో అదే చేస్తారు. ముందు నుంచి మన ఎవడో పీకలేడు, మన ఎవడో అడ్డుకోలేడు, మాదే ఇదే అనుకోవడం అన్నదంతా ఓకే, మాటలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. చేతల్లోకి వచ్చేసరికల్లా సీన్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. అందుకని చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కుతున్నాడు కాబట్టి ఇంకా హడావడి చేయాలి. నియోజకవర్గాల్లో కొత్త టీంని ఏర్పాటు చేయాలి. ఎవరైనా పొత్తులకు వస్తే వాళ్ళతో కలుపుకుంటూ వెళ్ళాలి. ఇంకా సింగిల్ అనే డైలాగులు పక్కన పెట్టాలి అని చెప్పి ఆయన యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక బయటకు రావడానికే భయపడుతున్నారు. చాలామంది వైసీపీ నేతలపై అవినీతి ఆరోపణలు, బయటకు వస్తే బుక్ అవుతామని టెన్షన్. ఇక వైసీపీ తరపున ప్రశ్నించే గలం లేకపోవడం మైనస్. ప్రభుత్వం చేసే తప్పులపై స్పందించకపోవడంతో వైసీపీని జనం మర్చిపోయే పరిస్థితి ఉందంటూ ట్రోల్స్. ఇక ప్రభుత్వం నుంచి ఏదైనా తప్పు ఉంటే పవనే ప్రశ్నిస్తున్నాడు. ప్రతిపక్ష పాత్ర కూడా పవనే పోషిస్తున్న పరిస్థితి. జగన్ను
జనం మర్చిపోయే పరిస్థితి అంటూ టాక్. ఇక 2029కి ఒంటరిగా వెళ్తే ఇబ్బందులు తప్పవనే అంచనాకి వస్తున్నారా? ఇది చాలా కీలకమైంది. వెళ్ళడంలో తప్పు లేదు, ఆయన మరి వెళ్తారో వెళ్ళరో ఆయన ఇష్టం. ఈ నేపథ్యంలోనే పొత్తులపై వైసీపీకి ఆలోచనలు మొదలయ్యాయంటూ టాక్. మరి వైసీపీతో ఏ పార్టీలు కలుస్తాయనే చర్చ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. తనను జైలుకు పంపిన కాంగ్రెస్తో ఆయన ఎట్టి పరిస్థితులను కూడా కలవపోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో ఆయన కలిసి వెళ్తారన్న ఆలోచన అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే అక్కడ షర్మిల గారు ఉన్నారు కాబట్టి, షర్మిల గారికి ఈయనకి ఇప్పుడు నిప్పు ఉప్పులా ఉంటున్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన వెళ్ళి ఆలోచన చేస్తారు. మరి ఎవరితో వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఇక కూటమి పార్టీలు తప్పిస్తే మిగిలింది వామపక్షాలే. వామపక్షాలే ఓట్ బ్యాంకు చిన్నదే, కానీ ఉద్యమాల అనుభవం బలంగా ఉంది. ప్రజా పోరాటాలు గుర్తింపు వారికి మాత్రమే ఉంది. వామపక్షాలు ఓట్ బ్యాంక్ అయితే వీటితో కంపేర్ చేసుకుంటే తక్కువే, కానీ ప్రజా ఉద్యమాలు చేయాలి అంటే వాళ్ళ తర్వాతే. ఇప్పుడు కూటమిని ఎదుర్కోవాలి అంటే ఏవో ఉద్యమాలు చేయాలి, దానికి హడావుడి చేయాలి. వైసీపీ వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కానీ బయటకు వస్తే ఏదో దాంట్లో ఇరికించేస్తారేమో నా టెన్షన్ ఉన్నది వాళ్ళకి. అందుకని చాలామంది రావట్లేదు, వేరే అంశం ఏమీ కాదు. సరే వస్తే ఏంటంటే ఇప్పుడున్న బ్యాంక్ అంతా కూడా డౌన్ అవుతుంటుంది. మన బ్యాలెన్స్లు ఏవైతే ఉన్నాయో బ్యాంక్ బ్యాలెన్స్లు అవన్నీ కూడా ఊడ్చేస్తుంటారు ప్రజల్లోకి వచ్చారు అంటే. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే చాలా తెలివిగా ఒక 6 నెలల ముందో, 8 నెలల ముందో, ఒక సంవత్సరం ముందో, నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు అనగానే అప్పుడు బయటకు వస్తారు. అప్పుడు తీస్తుంటారు గుప్త నిధులన్నీ కూడా తీసి ఖర్చు పెడుతుంటారు. ఒక సంవత్సరం కాబట్టి భరిస్తారు. మనం గెలిస్తే ఇంకేమున్నదిలే, దాన్ని వెంటనే 6 నెలల్లోనే లాగేయచ్చు కదా అని. సో ఇప్పటి నుంచి 3-4 సంవత్సరాలు పోషించే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు ఆచితూచి అడుగులు వేస్తుంటారు. మళ్ళీ అవినీతి ఆరోపణలో చాలా కేసులు ఉన్నాయి కాబట్టి అది కూడా ఇరికించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలు చేయాలంటే ఏ రకంగా అయ్యాలి? కూటమిని ఎదుర్కోవాలి అంటే, రోడ్ల మీదకి రావాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అవుతుందా? ఒక మంచి టీం ఉండాలి. అందుకనే కొత్త టీంని, ఉత్సాహపరుల్ని, ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళని, ఎలక్షనీర్ చేయగలిగిన వాళ్ళని ఇప్పటి నుంచి కూడా తరఫీతిద్దాం, వాళ్ళ నియోజకవర్గాల్లో పెట్టడానికి. మరొక వైపు వామపక్షాలు లాంటి బలమైన పోరాటాలు చేసే ఏవైతే పార్టీలు ఉన్నాయో దాన్ని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి అని. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సిపిఐ పోరాటం చేస్తామని ప్రకటించింది. ఇదే అంశంపై ఇప్పటికే వైసీపీ ఉద్యమాలు కూడా మొదలుపెట్టింది. ఇక భావ సారూప్యతతో వైసీపీ, సిపిఐ దగ్గరవుతున్నారని అంచనాలు కూడా వేస్తున్నారు. ఇక సిపిఎం కూడా ప్రభుత్వ విధానాలపై పోరాటాలకు సిద్ధం కానుంది. వామపక్షాలు ప్లస్ వైసీపీ కలిపి కొత్త రాజకీయ సమీకరణకు అవకాశం అంటున్న పరిశీలకులు. నేను ముందే చెప్పాను, సిపిఐ, సిపిఎంకి భారీ ఓట్ బ్యాంక్ లేకపోవచ్చు, కానీ ప్రజా ఉద్యమాలు చేయాలి, రోడ్డు మీద నిలబడాలి అంటే వాళ్ళ తర్వాతే ఎవరన్నా సరే అంత కసిగా వాళ్ళు పోరాటాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు. ఇలాంటి టైంలో వైసీపీకి వాళ్ళ అండదండలు అవసరమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు కూటమికి వెళ్ళి కలిసే పరిస్థితి అయితే వామపక్షాలు ఉండవు. వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఎంతో కొంత ప్రస్తుతానికి సాఫ్ట్గా ఉన్నారు కాబట్టి ఇది రైట్ టైం కాబట్టి వాళ్ళు ఉద్యమాలు చేస్తారు కాబట్టి కలిసి వెళ్దామని. వాళ్ళకిచ్చి సీట్లు కూడా ఓ భారీగా ఏమి ఉండవు కాబట్టి అది పెద్ద ఇబ్బందికరం ఉండదు. సో ఆ రకంగా ఆలోచన చేస్తున్నారు. అదే జరిగితే ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు. ఇక వైసీపీ నేతల ప్రభుత్వంపై పోరాటం లేదు, వామపక్షాలతో ప్రయాణం చేస్తే ప్రజల్లోకి వెళ్ళొచ్చని జగన్ మాస్టర్ ప్లాన్ అంటూ టాక్. ఇక ఎన్నికల నాటికి వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యం పోనవసరం లేదు. ఇక సింహం సింగిల్ నినాదం వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఇది ఇప్పుడు వస్తున్న టాక్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోటి కలిసి వెళ్తారు? ప్రజా ఉద్యమాలు ఈ 2 సంవత్సరాలు తర్వాత వెళ్తారో వెళ్ళరో వేరే అంశం. ఇప్పుడైతే సిపిఐ, సిపిఎం మేము ఉద్యమాలు చేస్తామంటున్నారు కాబట్టి వాళ్ళని కలుపుకుంటూ ప్రస్తుతానికైతే వెళ్తారు, కలిసి వెళ్ళే ఆలోచనలో ఉన్నాయనేది వచ్చిన టాకు. సో ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఏదో సాయం, ఉడతాభక్తి సాయం ఎవరు చేసినా సరే అది మంచి అవుతుంది కాబట్టి ఆ రకంగా ఆయన ఆలోచనలు చేస్తున్నారు. మరి సింహం సింగిల్ అనే నినాదం ఈ ఎన్నికల్లో ఉండబోవటం లేదా? వామపక్షాలతో వెళ్తే మరి వైసీపీకి వర్కౌట్ అవుతుందా? జగన్ కొత్త టీం ఎవరు? ఇది హాట్గా సాగుతున్న పొలిటికల్ టాపిక్.